వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనం రసాయన శాస్త్రంలో భాగంగా లోహ సంగ్రహణ శాస్త్రం గురించి నేర్చుకుందాం. లోహ సంగ్రహణ శాస్త్రంనే మనం ఇంగ్లీష్ లోపల మెటలర్జీ అని పేర్కొంటాము. ఈ లోహ సంగ్రహణ శాస్త్రం లోపల మనకి లోహాలు అనేటువంటివి ధాతువుల రూపంలో మనకు ప్రకృతి లోపల లభిస్తాయి. లోహాలకి అధిక రియాక్టివిటీ అనేటువంటిది ఉంటుంది. అంటే చర్యాశీలత అనేటువంటిది లోహాలకి అధికంగా ఉన్న కారణంగా అవి వివిధ మూలకాలతో చర్యనొంది సమ్మేళనాల రూపంలో మనకి ప్రకృతి లోపల లభిస్తాయి. ఈ సమ్మేళనాలనే మనము ధాతువులు అని పేర్కొనడం జరుగుతుంది. లోహాలు ఇతర మూలకాలతో చర్యనొంది సమ్మేళనాల రూపంలో లభిస్తాయి. వాటిని మనము ధాతువులు అని పేర్కొనడం జరుగుతుంది. ఈ ధాతువుల నుంచి శుద్ధమైన లోహాలను అంటే ప్యూర్ మెటల్స్ని, శుద్ధమైన లోహాలను సంగ్రహించడాన్నే లోహ సంగ్రహణ శాస్త్రంగా పిలుస్తారు. అంటే ఈ లోహాలు అనేటువంటి వివిధ మూలకాలతో చర్యనొంది సమ్మేళనాల రూపంలో లభిస్తాయి. ఆ సమ్మేళనాలని ధాతువులు అని అంటాము. డైరెక్ట్గా ప్రత్యక్షంగా ధాతువులే కాకుండా ధాతువులతో పాటు మనకి మట్టి, ఇసుక, రాళ్ళ వంటి ఇతర మలిన పదార్థాలు కూడా మనకి మైనింగ్ లోపల లభిస్తాయి. ఆ విధంగా లభించినటువంటి ఆ ధాతువులను మిక్చర్ నుంచి మనకు ప్యూర్ మెటల్ని సంగ్రహించడాన్నే, శుద్ధమైన లోహాన్ని సంగ్రహించడాన్నే లోహ సంగ్రహణ శాస్త్రంగా మనం పేర్కొనడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ రెండు పదాలు అనేటువంటివి చూడండి, ఖనిజాలు మరియు ధాతువులు. వీటి మధ్యన స్వల్ప తేడా అనేటువంటిది ఉంది. దాన్ని ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు నేను చెప్పినట్టు అధిక చర్యాశీలత కారణంగా లోహాలు ఇతర మూలకాలతో కలిసిపోయి సమ్మేళనాలుగా ప్రకృతి లోపల లభిస్తాయి. ఇలాంటి లోహ సమ్మేళనాలనే మనము లోహ ఖనిజాలుగా పేర్కొంటాము. దీన్నే మనం ఇంగ్లీష్ లోపల మినరల్స్ అని అంటాము. మరొకసారి నేను చెప్తున్నాను చూడండి. అధిక చర్యాశీలత కారణంగా లోహాలు అనేటువంటివి ఇతర మూలకాలతో కలిసిపోయి సమ్మేళనాలుగా ప్రకృతిలో లభిస్తాయి. ఇలాంటి లోహ సమ్మేళనాలనే లోహ ఖనిజాలుగా మనకి పేర్కొంటారు. వాటిని ఇంగ్లీష్ లోపల మినరల్స్ అని పేర్కొనడం జరిగింది. కొన్ని రకాల లోహ ఖనిజాలు మాత్రం, అంటే అన్ని రకాల మినరల్స్లోకెల్లా కొన్ని మాత్రమే అధిక శాతంలో లోహాలని కలిగి ఉండి లోహాలను సంగ్రహించుటకు లాభదాయకంగా ఉంటాయి. అంటే కొన్ని మినరల్స్ మాత్రమే మనకు ప్రాఫిటబుల్గా ఉంటున్నాయి. సో చాలా తక్కువ స్థాయిలో ఏవైతే లోహ ఖనిజాలు లోహాలను కలిగి ఉంటాయో వాటికన్నా కూడా కొన్ని రకాల లోహ ఖనిజాలు అనేటువంటి లాభదాయకంగా ఉంటున్నాయి. ఆ విధంగా ఏవైతే లాభదాయకంగా ఉంటున్నాయో ఆ లోహ ఖనిజాలనే మనము ధాతువులు అని పేర్కొనడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే వేటి నుండి అయితే మనం లోహాలను గ్రహిస్తామో వాటినే ధాతువులు అని అంటాము. కొన్ని రకాల లోహ ఖనిజాలలో లోహాలు ఉన్నప్పటికీ వాటిని మనము ఉపయోగించి లోహాలను మనము సంగ్రహించము. ఎందుకనంటే అది అంత లాభదాయకం కాదు కాబట్టి. ఎక్కువ మొత్తంలో లోహ ఖనిజాలను తీసుకొని దాన్ని ప్రాసెస్ చేయగా కొద్ది మొత్తంలో లోహం లభించినట్లయితే అదంత లాభదాయకం కాదు కాబట్టి వాటి నుంచి మనం సంగ్రహించము. వేటి నుంచి అయితే లోహాలను సంగ్రహిస్తామో వాటిని మనము ధాతువులు అని పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ధాతువులన్నీ కూడా లోహ ఖనిజాలే. లోహ ఖనిజాలన్నీ ధాతువులు కాదు. అంటే ఇక్కడ ధాతువుని మనం ఇంగ్లీష్ లోపల ఓర్ అని పేర్కొనడం జరుగుతుంది. ఆల్ ఓర్స్ ఆర్ మినరల్స్ బట్ ఆల్ ద మినరల్స్ నాట్ ద ఓర్స్. ఓకే, అంటే ఇక్కడ నేను ఏమని చెప్పదలుచుకున్నానంటే లోహ ఖనిజాలే, ధాతువులన్నీ కూడా లోహ ఖనిజాల లోపల ఉంటాయి. ఇప్పుడు ఈ సమూహం అనేటువంటి ధాతువులను సూచిస్తే ఈ సమూహం అనేటువంటిది లోహ ఖనిజాలని సూచిస్తుంది. ఈ లోహ ఖనిజాల్లోని కొన్ని ధాతువులుగా ప్రవర్తిస్తాయి. ధాతువులన్నీ లోహ ఖనిజాలు కాదు. ఇది మీకు ఈజీగా అర్థం చేయించడం కోసం ఇక్కడ డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఇది ధాతువుల్ని సూచిస్తుంది. ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఇది లోహ ఖనిజాలని సూచిస్తుంది. లోహ ఖనిజాల లోపల కొన్ని మాత్రమే ధాతువులుగా పనిచేస్తున్నాయి. ఈ ధాతువుల నుంచి మాత్రమే మనం లోహాలని సంగ్రహిస్తున్నాము. అన్ని లోహ ఖనిజాల నుంచి మనము లోహాలని సంగ్రహించడం లేదు. ఇది ధాతువులకి మరియు లోహ ఖనిజాలకి ఉన్నటువంటి డిఫరెన్స్. ఇంగ్లీష్లో దీన్నే మనం మినరల్ అండ్ ఓర్, ఈ రెండు కూడా సమానార్థాలుగా సినోనిమ్స్గా వాడబడుతున్నప్పటికీ స్వల్పమైన తేడా అనేటువంటిది ఉంది. ఈ స్వల్ప తేడాని ఆధారం చేసుకునే పోటీ పరీక్షల్లో ఇంతకుముందు చాలాసార్లు ప్రశ్నలు అడిగినటువంటి సందర్భము ధాతువుకి ఖనిజానికి మధ్య గల తేడా, లేదా ధాతువు అనగానేమి, ఖనిజము అనగానేమి, ఈ రకమైనటువంటి ప్రశ్నలు ఇంతకుముందుకు రావడం జరిగింది. ఇంకా మనం చూసినట్లయితే ఈ లోహ సంగ్రహణ శాస్త్రంలో భాగంగానే లోహాలకు ఉన్నటువంటి ప్రత్యేక ధర్మాల గురించి నేర్చుకుందాము. మనము చిన్న తరగతుల్లోనే వీటి గురించి నేర్చుకోవడం జరిగింది. స్థరణీయత, తాంతవత, ధ్వని గుణము, వీటిని ఇంగ్లీష్ లోపల డక్టిలిటీ,
మేలియబిలిటీ అండ్ సోనరిటీ అని పేర్కొనడం జరుగుతుంది. స్థరణీయత లేదా డక్టిలిటీ అంటే ఏంటి అని అంటే మనము ఎప్పుడైతే లోహాలని థిన్ షీట్స్గా అంటే పొరలుగా అంటే రేకుల రూపంలో మనం ఎప్పుడైతే మార్పు చెందించగలమో అటువంటి ధర్మాన్నే లోహాలు అని అంటాం. అంటే లోహాలు అనేటువంటివి ఈ పొరలుగా లేదా షీట్లుగా థిన్ షీట్గా మనము మార్పు చెందించవచ్చు. లోహాలకు ఉన్నటువంటి ప్రత్యేక ధర్మాన్ని ఆ ధర్మాన్నే డక్టిలిటీ అని అంటాము. ఈ ధర్మాన్ని ఆధారం చేసుకొని డైరెక్ట్గా ప్రశ్న వచ్చినటువంటి సందర్భము. అదేవిధంగా నెక్స్ట్ ప్రత్యేక ధర్మము తాంతవత లేదా మేలియబిలిటీ అని అంటారు. లోహాలని మనము వైర్ల రూపంలో మార్చవచ్చు, వైర్లుగా మార్చవచ్చు. అటువంటి ధర్మాన్ని మనం తాంతవత లేదా మేలియబిలిటీ. ఈ రెండింటి మధ్యలో కన్ఫ్యూజ్ కాకూడదు. వైర్ల రూపంలో మార్చగలిగినటువంటి ఈ ధర్మాన్ని, వైర్స్ లేదా సన్నని తీగలుగా మార్చగలిగినటువంటి ఈ ధర్మాన్నే తాంతవత అంటారు. తాంతవత లేదా మేలియబిలిటీ అని అంటారు. తాంతవత తంతువులు అంటే మనకి వైర్స్ లేదా సన్నని తీగలు అని గుర్తుంచుకోండి. ఆ తంతువుల పేరు మీదుగా తాంతవత అనే ధర్మాన్ని గుర్తుంచుకోండి. స్థరణీయత స్తరాలు అంటే పొరలు. సన్నని లేదా షీట్లలాగా మనము మార్చగలిగినటువంటి లోహాల ధర్మాన్నే స్థరణీయత అని అంటారు. ఆ రకంగా గుర్తుంచుకోండి. స్తరాలు, తంతువులు, తాంతవత, స్థరణీయత. ఇది మీకు అందరికీ గుర్తుండేటువంటి ధర్మమే. ఇదేంటంటే మనం ఏదైనా ఇప్పుడు ఒక చెక్క ముద్దను తీసుకొని ఇట్లా ట్యాప్ చేసామనుకోండి, పెద్దగా సౌండ్ అనేటువంటి రాదు. అలా కాకుండా ఒక ఇనుమును కానీ ఏదైనా ఒక లోహాన్ని కానీ మనం ఇట్లా ట్యాప్ చేసినప్పుడు సౌండ్ అనేటువంటిది, ధ్వని అనేటువంటిది పుడుతుంది. ఈ రకమైన లోహాలు ఈ రకంగా ధ్వనిని పుట్టించగల ధర్మాన్నే ధ్వని గుణము లేదా సోనోరిటీ అని పేర్కొనడం జరుగుతుంది. ఇది మనందరికీ ప్రత్యక్షంగా తెలిసినటువంటి ధర్మమే, ధ్వని గుణము. ఈ మూడు కూడా లోహాలకు ఉన్నటువంటి ప్రత్యేక ధర్మాలు. ఇంకొక ధర్మము, లోహాలు అనేటువంటివి ఎలక్ట్రాన్లను రిలీజ్ చేయగలవు. ఎలక్ట్రాన్లను తమ ఉపరితలం నుంచి రిలీజ్ చేయగలవు. దీన్ని ఎలక్ట్రోపాజిటివిటీ లేదా ధన విద్యుతాత్మకత అని అంటాము. మనము ఈ ఎలక్ట్రాన్లను రిలీజ్ చేయగలిగినటువంటి ధర్మాల కారణంగానే లోహాలు అనేటువంటివి అధిక ధన విద్యుతాత్మకతను కలిగి ఉండి అనేక మూలకాలతో చెరనొందగలవు. ఇవి లోహాలకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ధర్మాలు. నెక్స్ట్ మనం చూద్దాము. ఇంతకుముందు ధాతువులు, మనకు లోహ ఖనిజాలు అనేటువంటి విషయాన్ని చూసాము. ఒక్కొక్క మూలకానికి ఒక ప్రత్యేకమైనటువంటి ధాతువు ఉంటుంది. ఒక్కొక్క మూలకానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ధాతువు ఉంటుంది. ఏ మూలకానికి ఏ ధాతువులు, ఆ ధాతువుల యొక్క పేర్లు ఏంటి, ఆ ధాతువుల యొక్క ఫార్ములా ఏంటి అనే విషయాన్ని నేను ఇక్కడ పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ బాక్సైట్, మనం సాధారణంగా మైనింగ్ లోపల ఈ పదాన్ని పదే వింటాము, బాక్సైట్. బాక్సైట్ యొక్క సూత్రము ఏమిటి అని అడిగినట్లయితే ఇక్కడ Al2O3.2H2O అనేటువంటిది ఉంటుంది. Al2O3 అల్యూమినియం ట్రైఆక్సైడ్ .2H2O అంటే కొంత పరిమాణంలో నీటి పరమాణువులు అనేటువంటివి, నీటి అణువులు అనేటువంటివి ఈ బాక్సైట్ లోపల అమరి ఉంటాయి అని చెప్పడం కోసం .2H2O అనేటువంటిది ఉంటుంది. బాక్సైట్ అనేటువంటిది అల్యూమినియం యొక్క ధాతువు లేదా అల్యూమినియం యొక్క ఓర్. అల్యూమినియంని మనం సంగ్రహించాలి అని అంటే ఏ రకమైనటువంటి బాక్సైట్ని, ఏ రకమైనటువంటి ధాతువుని వాడాలి అని అంటే బాక్సైట్ని వాడాలి. బాక్సైట్ లోపల విరివిగా మనకు అల్యూమినియం అనేటువంటిది ఉంటుంది. మనము వివిధ రాష్ట్రాల లోపల బాక్సైట్ ఎక్కడెక్కడ దొరుకుతుందన్న విషయాన్ని ఒకసారి గమనించుకోండి. ఆ బాక్సైట్ ద్వారానే మనం అల్యూమినియంని సంగ్రహించగలం. ఓకేనా, ఇది బాక్సైట్ సంబంధించినటువంటిది. నెక్స్ట్ కాపర్ అనే లోహానికి సంబంధించినటువంటి ధాతువును కనుక చూసినట్లయితే కాపర్ పైరటిస్ లేదా దీన్నే కాపర్ ఐరన్ పైరటిస్ అని అంటారు. దీని యొక్క ఫార్ములా వచ్చేసి CuFeS2. ఫార్ములా కాపర్ ఐరన్ పైరటిస్ యొక్క ఫార్ములా వచ్చేసి CuFeS2 అనేటువంటిది ఒక ధాతువు, కాపర్కి సంబంధించినటువంటి ధాతువు. అదేవిధంగా జింక్ బ్లెండ్, సింపుల్గా గుర్తుంచుకోండి, ZnSనే జింక్ బ్లెండ్ అని పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకో స్లైడ్లో వస్తుంది, అది మనకి PbS అని ఉంటుంది. దాన్ని లెడ్ సల్ఫైడ్ అని అంటాం, దాన్ని మనం గ్యాలీనా అని పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ ZnSని జింక్ బ్లెండ్ అని అంటాం, PbSని గ్యాలీనా అని అంటాం. సో జింక్ సల్ఫైడ్ లేదా జింక్ బ్లెండ్ అనేటువంటిది జింక్ యొక్క ధాతువు. జింక్ యొక్క ధాతువు. ఈ పట్టిక నుంచి ఎన్ని రకాల ప్రశ్నలు రావచ్చు అని అంటే, ఒకవేళ లోహ సంగ్రహణ శాస్త్రం నుంచి ఎగ్జామినర్ కనుక ప్రశ్నలు ఏమనెత్తాలి అని అనుకుంటే ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి ఏరియా ఇది. పేరు ఇచ్చి ఫార్ములా అడగవచ్చు, ఫార్ములా ఇచ్చి పేరు అడగవచ్చు, పేరు ఇచ్చి ఏ రకమైన మూలకానికి ధాతువుగా పనిచేస్తుంది అని అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరొకసారి చెప్తున్నాను,
పేరు ఇచ్చి ఫార్ములా అడగొచ్చు, ఫార్ములా ఇచ్చి పేరు అడగొచ్చు. అదేవిధంగా ఈ పేరుని ఇచ్చి జింకు బ్లెండ్ అనేటువంటిది కింది ఏ మూలకానికి సంబంధించినటువంటి ధాతువు అని ఇచ్చేసి కింద ఆప్షన్స్లో అల్యూమినియం, కాపర్, జింక్, మెగ్నీషియం ఈ రకంగా ఆప్షన్స్ ఇచ్చి మనల్ని టెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ పట్టికని జాగ్రత్తగా గమనించండి. బాక్సైట్ అనేటువంటిది అల్యూమినియంకి సంబంధించింది, జింక్ బ్లెండ్ అనేటువంటిది జింకుకు సంబంధించింది, మ్యాగ్నసైట్ ఇక్కడ చూడండి, మ్యాగ్నసైట్ ఇక్కడ ఏదైతే మనకి పేరుందో ఆ పేరుని ఆధారం చేసుకునే ఇక్కడ MgCO3 అనేటువంటిది ఉంది. ఆ విధంగా గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. మ్యాగ్నసైట్ లోపల మెగ్నీషియం అలా గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఎప్సమ్ లవణం అనేటువంటిది. ఈ ఎప్సమ్ లవణం లోపల ఎన్ని నీటి అణువులు ఉంటాయి అనేటువంటిది ఇంతకుముందు పోటీ పరీక్షలో వచ్చినటువంటి ప్రశ్న. ఇక్కడ ఎప్సమ్ లవణం యొక్క ఫార్ములాని కనుక గమనించినట్లయితే MgSO4.7H2O అంటే 7 పరమాణువులు, 7 నీటి అణువులు అనేటువంటివి ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ 7 నీటి అణువుల పైన ఇంతకుముందు ప్రశ్న వచ్చింది, వాళ్ళు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఎప్సమ్ లవణం లోపల 7 నీటి అణువులు అనేటువంటివి ఉంటాయి. ఇది మెగ్నీషియం యొక్క ధాతువుగా పనిచేస్తుంది. మ్యాగ్నసైట్, ఎప్సమ్ లవణము రెండు కూడా మెగ్నీషియం యొక్క ధాతువులుగా పనిచేస్తాయి. అంటే మెగ్నీషియంని సంగ్రహించడానికి అనువుగా ఉన్నటువంటి 2 ధాతువులు మ్యాగ్నసైట్, ఎప్సమ్ లవణం. నెక్స్ట్ మనం చూద్దాం హార్న్ సిల్వర్ అనేటువంటిది Ag సిల్వర్ యొక్క ధాతువుగా పనిచేస్తుంది. దాని యొక్క ఫార్ములా కనుక చూసినట్లయితే హార్న్ సిల్వర్ AgCl. హార్న్ సిల్వర్ యొక్క ఫార్ములా AgCl. అదేవిధంగా పైరోల్యూజైట్ అని అంటాము, దీన్ని మనం మ్యాంగనీస్ డయాక్సైడ్ అని అంటాము, మ్యాంగనీస్ యొక్క ధాతువుగా పనిచేస్తుంది. ఫైనల్గా హెమటైట్. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మ్యాగ్నసైట్ మెగ్నీషియం యొక్క ధాతువు అయితే హెమటైట్ అనేటువంటిది ఐరన్ యొక్క ధాతువు. మరొకసారి చెప్తున్నాను, మ్యాగ్నసైట్ అనేటువంటిది మెగ్నీషియం సంబంధించినటువంటి ధాతువు, హెమటైట్ అనేటువంటిది ఐరన్కి సంబంధించినటువంటి ధాతువు. హెమటైట్ హీమ్ అనేటువంటి పదం ఏదైతే ఉందో హీమ్ అనేటువంటిది ఐరన్ని సూచిస్తుంది. హిమోగ్లోబిన్ లోపల ఉండేటువంటి మూలకం కూడా ఐరన్ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఆ విధంగా హిమోగ్లోబిన్, హెమటైట్ అనే పదాలను కోరిలేట్ చేస్తూ ఇనుము లేదా ఐరన్ అనేటువంటి ఐరన్ యొక్క ధాతువు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. హెమటైట్ యొక్క ఫార్ములా కూడా Fe2O3 ఐరన్ ఆక్సైడ్ అని అంటాం స్థూలంగా. హెమటైట్ యొక్క ఫార్ములా Fe2O3. ఇవి కొన్ని మూలకాలు మరియు వాటికి సంబంధించినటువంటి ధాతువుల యొక్క ఫార్ములాలు. మరికొన్ని మూలకాలు మరియు మరికొన్ని ధాతువుల గురించి చూద్దాము. జింకీ లోహం యొక్క ధాతువు ఏదైనా ఉంది అని అంటే జింకైట్, ZnO అనేటువంటిది ఇక్కడ మనము చూడవచ్చు. రాక్ సాల్ట్ ఏదైతే NaCl ఉందో ఈ NaClని మనం సాధారణంగా టేబుల్ సాల్ట్గా వాడతాము. సోడియంని గ్రహించడం కోసము NaCl లేదా రాక్ సాల్ట్ ధాతువుని మనం ఉపయోగిస్తాము. నెక్స్ట్ సిన్నాబార్ HgS, మెర్క్యూరీ అనే మూలకం యొక్క ధాతువు ఏదైనా ఉందంటే అది సిన్నాబార్ HgS. ఈ ఫార్ములాలన్నీ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ లోపల కూడా ఈ రకమైనటువంటి ధాతువులు ఇచ్చి ఇంకోవైపు ఫార్ములాలు ఇచ్చి జతపరచుము అని అడిగేటువంటి అవకాశం ఉంది. మ్యాగ్నటైట్ Fe3O4 ఇది కూడా ఐరన్ యొక్క ధాతువు. మ్యాగ్నసైట్ అంటేనేమో మెగ్నీషియం యొక్క ధాతువు, గుర్తుంచుకోండి MgCO3. మ్యాగ్నటైట్ అంటేనేమో Fe3O4 ఐరన్ యొక్క ధాతువు. ఐరన్ యొక్క మరొక ధాతువే హెమటైట్ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. హెమటైట్, మ్యాగ్నటైట్ అనేటువంటివి ఐరన్కి సంబంధించినటువంటి ధాతువులు కాగా మ్యాగ్నసైట్ అనేటువంటిది MgCO3 మెగ్నీషియంకి సంబంధించినటువంటి ధాతువు. గ్యాలీనా నేను ఇంతకుముందు చెప్పినట్టు. ZnS అనేటువంటిది జింక్ బ్లెండ్. ZnO అనేటువంటిది జింకైట్. PbS అనేటువంటిది గ్యాలీనా. ఈ విధంగా గుర్తుంచుకోండి. PbS లోపల Pb ఏదైతే లెడ్ ఉందో ఈ లెడ్ని గ్రహించడం కోసము PbS లేదా గ్యాలీనా అనే ధాతువుని ఉపయోగిస్తున్నాము. లెడ్ని గ్రహించడం కోసము గ్యాలీనా అనే ధాతువుని ఉపయోగిస్తున్నాము. PbS అనేటువంటిది ఇక్కడ సల్ఫైడ్ని రిమూవ్ చేస్తే మనకు వచ్చేటువంటిది Pb. అదేవిధంగా జిప్సమ్, కాల్షియం సల్ఫేట్ .2H2O అనేటువంటిది జిప్సమ్ యొక్క ఫార్ములా. దీని నుంచే మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని రాబడతాము. జిప్సమ్ లోపల 2 నీటి అణువులు ఉన్నాయి, కాల్షియం సల్ఫేట్ .2H2O. కొద్దిగా వేడి చేసిన క్రమంలో మనకి ఈ 2H2O నుంచి 1.5 నీటి అణువు కోల్పోయి హాఫ్ H2O అనేటువంటిది ఏర్పడుతుంది. కాల్షియం సల్ఫేట్ H2Oనే మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్గా వాడతాము. దాన్ని మనము సీలింగ్ల లోపల ఆట బొమ్మల్ని తయారు చేయడం కోసము, డెకరేటివ్ ఐటమ్స్ని తయారు చేయడం కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ POPని వాడుతున్నాము. జిప్సమ్ అనేటువంటిది దానికి
ఇక్కడ జిప్సం అనేటువంటిది కాల్షియం యొక్క ధాతువుగా కూడా పనిచేస్తుంది. అదేవిధంగా సున్నపురాయి, దీన్నే మనం ఇంగ్లీష్లో లైమ్ స్టోన్ అని అంటాము. లైమ్ స్టోన్ యొక్క ఫార్ములా కాల్షియం కార్బోనేట్. ఈ ఫార్ములాలో కాల్షియం ఉంది కాబట్టి మనకు కాల్షియం వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాల్షియం కార్బోనేట్ లైమ్ స్టోన్ లేదా సున్నపురాయి అని అంటాము. దీన్నే మనం మార్బుల్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ కార్నలైట్. ఇంతకుముందు ఎప్సమ్ లవణం లోపల ఎన్ని నీటి అణువులు ఉన్నాయంటే 7 నీటి అణువులు ఉన్నాయని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా కార్నలైట్ లోపల ఎన్ని నీటి అణువులు ఉన్నాయనంటే 6 నీటి అణువులు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోండి. కార్నలైట్ లోపల 2 కలిసిపోయి ఉంటాయి, మెగ్నీషియం క్లోరైడ్ అండ్ KCl. ఇది ఒక డబుల్ సాల్ట్కి ఉదాహరణ. కార్నలైట్ అనేటువంటిది డబుల్ సాల్ట్కి ఉదాహరణ. ఇక్కడ 2 లవణాలు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి డబుల్ సాల్ట్కి ఉదాహరణ కార్నలైట్. KCl డాట్ MgCl2 డాట్ 6H2O అండ్ మెగ్నీషియంకి ఇది ధాతువుగా పనిచేస్తుంది. కొద్ది పరిమాణంలో పొటాషియం అనే లోహాన్ని కూడా కార్నలైట్ నుంచి మనము పొందవచ్చు. ఈ విధంగా కార్నలైట్ అనేటువంటిది మెగ్నీషియంకి పొటాషియంకి ధాతువుగా పనిచేస్తుంది. ఎక్కువ మొత్తంలో మెగ్నీషియంను ఉత్పత్తి చేయవచ్చు. ఇది ఈ వివిధ రకాల లోహాలు మరి వాటి ధాతువులకు సంబంధించినటువంటి సమాచారము. ఇక్కడ ఫార్ములాలను కూడా పట్టికలు ఇవ్వడం జరిగింది. ఫార్ములాలను కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఈజీగా మీరు ఎగ్జామ్లో ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ మనం ఇంకా చూద్దాము. ధాతువుల నుంచి ఏవైతే మనకి ఓర్స్ ఉన్నాయో ఆ ధాతువుల నుంచి లోహాలను సంగ్రహించడంలో గల పద్ధతులు. ప్రధానంగా 3 పద్ధతులు అనేటువంటివి ఉన్నాయి. అవి ఒకటి ముడి ఖనిజ సాంద్రీకరణ, ముడి లోహ నిష్కర్షణ, లోహ శుద్ధీకరణ అని ఇవ్వడం జరిగింది. ముడి ఖనిజ సాంద్రీకరణ, దీనే మనం ఇంగ్లీష్ లోపల కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్ అని పేర్కొనడం జరుగుతుంది. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్. అదేవిధంగా ముడి లోహ నిష్కర్షణ అంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద క్రూడ్ మెటల్ అని అంటాం. అది ఎగ్జాక్ట్ మెటల్ కాదు, క్రూడ్ మెటల్ అంటే ఇంకా దాంతో కూడా కొన్ని కలిసిపోయి ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఫైనల్గా లోహ శుద్ధీకరణ. ఏదైతే క్రూడ్ మెటల్ ఇక్కడ వచ్చిందో ఈ ప్రాసెస్ లోపల క్రూడ్ మెటల్ మనకి ఏదైతే వచ్చిందో ఆ క్రూడ్ మెటల్ని ప్యూరిఫై చేస్తే శుద్ధమైనటువంటి లోహం మనకు లభిస్తుంది. ఈ 3వ పద్ధతి లోపల ఈ 3వ దశ లోపల మనము ఆ లోహాన్ని శుద్ధీకరిస్తాము. ఈ విధంగా ముడి ఖనిజ సాంద్రీకరణ కాన్సన్ట్రేషన్, ముడి లోహ నిష్కర్షణ ఎక్స్ట్రాక్షన్, లోహ శుద్ధీకరణ అనేటువంటి అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ముడి ఖనిజ సాంద్రీకరణ లేదా కాన్సన్ట్రేషన్ అంటే ఇక్కడ చూడండి, ధాతువు నుంచి మనం లోహాన్ని గ్రహించాలి. ధాతు అనేటువంటిది మనకు ఎర్త్ క్రస్ట్ లోపల సాధారణంగా మైనింగ్ ద్వారా మనం గ్రహిస్తాం. ఏదైనా ఒక ధాతువుని బాక్సైట్ కావచ్చు, ఏదైనా కార్నలైట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బాక్సైట్, జింక్ బ్లెండ్ ఇవన్నీ కూడా మనకు ఎర్త్ క్రస్ట్ నుంచి లభిస్తాయి. ఎర్త్ క్రస్ట్ నుంచి వాటిని మైనింగ్ చేసినప్పుడు వాటి లోపల అనేక రాళ్ళు, ఇసుక, మట్టి వంటి పదార్థాలు వాటితో కలిసిపోయి ఉంటాయి, ధాతువుతో కలిసిపోయి ఉంటాయి. ఈ రకంగా ఉన్నటువంటి మలిన పదార్థాలని వేరు చేయడాన్నే, మలిన పదార్థాలను తీసివేసి ధాతువు యొక్క సాంద్రతను పెంచడాన్నే ముడి ఖనిజ సాంద్రీకరణ లేదా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్ అని పేర్కొనడం జరుగుతుంది. సో మనకి మైనింగ్ లోపల లభించినటువంటి ధాతువు లోపల కలిసి ఉన్న రాళ్ళు, మట్టి, ఇసుక లాంటి పదార్థాలను తీసివేయగా ధాతువు యొక్క కాన్సన్ట్రేషన్ని పెంచగా ధాతువు యొక్క సాంద్రతను పెంచడాన్నే ముడి ఖనిజ సాంద్రీకరణ లేదా కాన్సన్ట్రేషన్ అని పేర్కొనడం జరుగుతుంది. ఇంకా ముడి లోహ నిష్కర్షణ లేదా ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద క్రూడ్ మెటల్ అని అంటున్నాం. ఆ విధంగా వచ్చిన ధాతువు నుంచి మనము లోహాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఇప్పుడు కాన్సన్ట్రేషన్ మొదటి పద్ధతి లోపల మనకు శుద్ధమైనటువంటి ధాతువు లభిస్తుంది. ఇప్పుడు MgCO3 అనేటువంటి మ్యాగ్నసైట్ ఉంది, MgCO3 వస్తుంది. వచ్చినటువంటి MgCO3 నుంచి మెగ్నీషియం యొక్క క్రూడ్ మెటల్ని మెగ్నీషియం ఆక్సైడ్గా మనము మార్పు చెందించాలి. దాన్ని మనం ముడి లోహ నిష్కర్షణ అంటాము. వచ్చినటువంటి మెగ్నీషియం ఆక్సైడ్ నుంచి మెగ్నీషియంను ప్యూరిఫికేషన్ అనే పద్ధతిలో మనము రాబట్టడం జరుగుతుంది. ఇది ప్రధానంగా ధాతువుల నుంచి లోహాన్ని సంగ్రహించడంలో గల 3 పద్ధతులు. ఇంతకుముందు పోటీ పరీక్ష లోపల ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద మెటల్ ఫ్రమ్ ద ఓర్ అంటే ధాతువుల నుంచి లోహాలను సంగ్రహించడం గల పద్ధతుల సంఖ్య అని 3, 4, 2, 1 ఆ రకంగా ఆప్షన్స్ ఇచ్చి డైరెక్ట్గా ప్రశ్న వచ్చినటువంటి సందర్భము. అందుకోసమే 3 గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రధానంగా 3 పద్ధతులు అనేటువంటివి ఉన్నాయి. మీరు ఒకవేళ ఆ ప్రశ్న వస్తే 3 అని గుర్తుంచుకోండి, సమాధానం అనేటువంటిది 3గా గుర్తుంచుకోండి. ఈ 3 పద్ధతుల్ని నేను స్థూలంగా ఇక్కడ మనము ఈ పట్టిక లోపల చూడండి. మనకి ఇక్కడ ధాతువు నుంచి సాంద్రీకరణ అనేటువంటిది ఈ విధంగా జరిగింది. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్ అనేటువంటిది ఈ విధంగా జరుగుతుంది. ఏ రకంగా జరుగుతుంది అని అంటే మనకున్నటువంటి ఆ మట్టి పదార్థాలను, ఇసుక పదార్థాలను, రాళ్లను ఈ పద్ధతుల ద్వారా వేరు చేయవచ్చు. అంటే ధాతువుతో ఉన్నటువంటి ఇతర మలిన పదార్థాలను ఈ 4 పద్ధతుల ద్వారా మనం వేరు చేయవచ్చు.
చేతితో ఏరడం, దీన్నే ఇంగ్లీష్లో హ్యాండ్ పికింగ్ అని అంటాము. హ్యాండ్ పికింగ్ అని అంటే ఏవైతే రాళ్ళు మట్టి పదార్థాలు ఉన్నాయో మనకి పరిమాణంలో పెద్దగా ఉంటాయి కాబట్టి వాటిని చేతితో సపరేట్ చేయడాన్ని చేతితో ఏరడం లేదా హ్యాండ్ పికింగ్ పద్ధతి అని అంటాము. నీటితో కడగడం, మట్టి లాంటి పదార్థాలను వాటర్ పోసి కడిగినట్లయితే అవి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది, ఇది ఒక పద్ధతి. ప్లవన ప్రక్రియ వెరీ ఇంపార్టెంట్, ఇంతకుముందు పరీక్షలో కూడా అడిగినారు. ప్లవన ప్రక్రియ, దీన్నే ఇంగ్లీష్ లోపల ఫ్రోత్ ఫ్లోటేషన్ అని అంటారు. ప్లవన ప్రక్రియ లేదా ఫ్రోత్ ఫ్లోటేషన్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ధాతువుతో పాటుగా మనకు మట్టి లాంటి అనేక ఇతర మలిన పదార్థాలు ఉన్నాయి. ఈ ధాతువుని చూర్ణంలాగా మార్చి నీటితో కలిపి ఒక రకమైన నురుగను క్రియేట్ చేస్తారు. ఆ నురుగ లోపల ఇతర మలిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ మలిన పదార్థాలన్నీ తొలగిపోవడం అనేటువంటి జరుగుతుంది. దీన్నే ఫ్రోత్ ఫ్లోటేషన్ అని పేర్కొనడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ధాతువుతో పాటు ఉన్నటువంటి ఇతర మలిన పదార్థాలను తీసివేయడం కోసము నీటితో కలిపి నురుగను క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ నురుగ లోపల మలిన పదార్థాలన్నింటి కలిసిపోయి వేరు చేయడం అనేటువంటి జరుగుతుంది. దీన్నే ప్లవన ప్రక్రియ లేదా ఫ్రోత్ ఫ్లోటేషన్ అని పేర్కొనడం జరుగుతుంది. ఇంకొక ప్రక్రియ అయస్కాంత వేర్పాటు పద్ధతి అని అన్నాం మనం. ఇక్కడ మ్యాగ్నెటిక్ సపరేషన్ అని ఇంగ్లీష్ లోపల అంటాము. మ్యాగ్నెటిక్ సపరేషన్ అంటే ఏంటి అని అంటే, ధాతువుతో పాటు ఉన్నటువంటి మలిన పదార్థాలు, ఒకవేళ ధాతువు కనుక మ్యాగ్నెటిక్ సబ్స్టాన్స్ అయితే, అయస్కాంత పదార్థం అయితే, ఉన్నటువంటి మలిన పదార్థాలన్నీ కూడా నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టాన్స్. అయస్కాంత పదార్థం అని అంటే అయస్కాంతం చేత ఆకర్షించబడుతుంది. అలా కాని పదార్థాన్ని మనము మట్టి, ఈ ఇసుక రేణువులు అని అనుకున్నట్లయితే ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు, అయస్కాంత వేర్పాటు పద్ధతి లేదా మ్యాగ్నెటిక్ సపరేషన్ పద్ధతి. ఒక మ్యాగ్నెటిక్ కన్వేయర్ బెల్ట్ని తీసుకొని దాని గుండా ఈ మలినాలతో కూడినటువంటి ధాతువును పంపించినట్లయితే ధాతువు అనేటువంటిది మ్యాగ్నెటిక్ కన్వేయర్ బెల్ట్ కట్టుకుంటుంది. రిమైనింగ్ ఏవైతే మిగిలిపోయిన మలిన పదార్థాలన్నీ కూడా ఇంకొక వైపుకు వెళ్ళడం జరుగుతుంది. దీన్నే మ్యాగ్నెటిక్ సపరేషన్ పద్ధతి అని అంటారు. ఈ విధంగా ధాతువును సాంద్రీకరించడం అనేటువంటి పద్ధతి ఇక్కడితో ముగిసిపోతుంది. ఈ సాంద్రీకరించిన ధాతువు నుంచి మనము ముడిలోహ నిష్కర్షణ, మన రెండవ పద్ధతి అయినటువంటి ముడిలోహ నిష్కర్షణ, ఇది ఒకటవ పద్ధతి అని అనుకున్నట్లయితే మన రెండవ పద్ధతి అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్, చాలా లెంతీ ప్రాసెస్ కూడా. ముడిలోహ నిష్కర్షణ అనేటువంటి జరుగుతుంది. ఈ ముడిలోహ నిష్కర్షణ లోపల మనకి ప్రధానంగా లోహాలని 3 రకాలుగా విభజించి ఈ పద్ధతిలో మనం ఈ దశలో వేరు చేస్తాము. ఏ రకంగా లోహాలను 3 రకాలుగా వర్గీకరించామనంటే, వాటి చర్యాశీలత ఆధారంగా లేదా క్రియాశీలత ఆధారంగా. అధిక క్రియాశీలత గల లోహాలు, మధ్యస్థ క్రియాశీలత గల లోహాలు, అదేవిధంగా అల్ప క్రియాశీలత గల లోహాలుగా మనము విభజించడం జరుగుతుంది. ఈ రకంగా వర్గీకరించినటువంటి లోహాలని, అధిక క్రియాశీలత గల లోహాలని ఒక రకంగా అంటే హాలైడ్స్, ఆక్సైడ్స్ని అధిక క్రియాశీలత గల లోహాలుగా మనము పేర్కొనడం జరుగుతుంది. కార్బోనేటు, సల్ఫైడ్ ధాతువులను మధ్యస్థ క్రియాశీలతమైనవి, అదేవిధంగా సల్ఫైడ్ ధాతువుని అల్ప క్రియాశీలత గల లోహాలుగా పేర్కొనడం జరుగుతుంది. ఈ విధంగా మనకు హాలైడ్స్, ఆక్సైడ్స్ని విద్యుత్ విశ్లేషణ, ఎలక్ట్రాలిసిస్ అని అంటాము. సాధారణంగా మన లిక్విడ్ ఓర్ని ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్కి తీసుకొచ్చి ఆ లోహాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. దీని లోపల మనకి ఎలక్ట్రాలిసిస్ అనే పద్ధతిని వాడతాము. అధిక క్రియాశీలత గల లోహాల లోపల ఎలక్ట్రాలిసిస్ అనే ప్రాసెస్ని వాడతాము. మధ్యస్థ క్రియాశీలత గల లోహాల లోపల కార్బోనేట్ ధాతువు అయితేనేమో భస్మీకరణము అనే ప్రక్రియని వాడతాము, సల్ఫైడ్ ధాతువు అంటేనేమో భర్జనము అనేటువంటి ప్రక్రియని వాడతాము. అదేవిధంగా ఇక్కడ సల్ఫైడ్ ధాతువుని భర్జనము, ఆ ద్వారా లభించినటువంటి ఆక్సైడ్స్ని క్షేకరణం చెందించడము మరియు భస్మీకరణం చెందించడము ద్వారా లోహాన్ని పొందడం జరుగుతుంది. ఈ వచ్చినటువంటి లోహాన్ని శుద్ధి చేయడం అనేటువంటిది నెక్స్ట్ దశ లోపల ఉంటుంది. ఇక్కడ భస్మీకరణము, భర్జనం ద్వారా లోహ ఆక్సైడ్లు అనేటువంటివి వస్తాయి. ఈ ఆక్సైడ్లని లోహ క్షయకరణము చేస్తాము. ఈ రెండవ మధ్యస్థ క్రియాశీలత గల లోహాలు మరియు అల్ప క్రియాశీలత గల లోహాల లోపల క్షయకరణము అనేటువంటి పద్ధతి ఉంది. ఈ క్షయకరణం అనేటువంటిది 4 రకాలు. రసాయన క్షయకరణము అంటే రిడక్షన్ ప్రాసెస్, కెమికల్ రిడక్షన్, ఏదో వేరే ఒక రసాయనాన్ని ఉపయోగించి క్షయకరణం చెందించడము. స్వీయ క్షయకరణము అంటే సెల్ఫ్ రిడక్షన్, వాటికవే లోహాలు అనేటువంటి క్షయకరణం చెందుతాయి. అంటే చర్య లోపల 2 పరమాణువులు ఉన్నప్పుడు ఒక పరమాణు ఇంకో పరమాణువుని అదే రకమైన పరమాణువుకి కూడా ఇంకొక పరమాణువుని క్షయకరణం చెందిస్తుంది. దీన్నే స్వీయ క్షయకరణం అని అంటారు. స్థానభ్రంశ పద్ధతి అని అంటారు. స్థానభ్రంశ పద్ధతి అని అంటే కెమికల్ డిస్ప్లేస్మెంట్ అని అంటాము. ఒక రకమైన పరమాణువు ఇంకో పరమాణువుని
డిస్ప్లేస్ చేసి దాని స్థానాన్ని ఆక్రమిస్తుంది. దీన్ని స్థానభ్రంశ పద్ధతి అని అంటాము. అదేవిధంగా విద్యుత్ విశ్లేషణ క్షయకరణం, రిడక్షన్ లోపల కూడా ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ అనేటువంటి ప్రాసెస్ ఉంటుంది. ఆ క్షయకరణాన్ని ఉపయోగించి లోహ క్షయకరణం అనేటువంటి పద్ధతి కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మనకి లోహాలని శుద్ధి చేయడం అనేటువంటి ఈ పద్ధతి ఉంటుంది. మన ఇప్పటివరకు మనం 2 పద్ధతులని, లోహాలను సంగ్రహించడం లోపల 2 పద్ధతులు అనేటువంటివి ఉన్నాయి. అదేవిధంగా 2 పద్ధతులు అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ సాంద్రీకరణ మరియు ముడిలోహ నిష్కర్షణ అనేటువంటి 2 పద్ధతులు కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇంకా లోహాలను శుద్ధి చేయడం లోపల, అదేవిధంగా మనము క్షేకరణ పద్ధతి లోపల 4 రకాలను గురించి చర్చించడం జరిగింది. ఇక్కడ మనకు కొన్ని పద్ధతులు అనేటువంటివి మిగిలిపోయినాయి. ఇది భస్మీకరణము, భర్జనము, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లోహాలను శుద్ధి చేయడం లోపల స్వేదనం అంటే ఏంటి, పోలింగ్ అంటే ఏంటి, ద్రవీకరణ ప్రక్రియ లేదా విద్యుత్ విశ్లేష శుద్ధి అనేటువంటి పద్ధతులను ఒకసారి చూద్దాము. ఈ స్వేదనము అని అంటే మనకు డిస్టిలేషన్ అని ఇంగ్లీష్లో అంటాము. లోహాలను శుద్ధి చేయడం లోపల మలినాలు ఏవైతే ఉన్నాయో ఆ మలినాలని స్వేదనం అనే పద్ధతి ద్వారా మనం తొలగించడం జరుగుతుంది. డిస్టిలేషన్ అంటే బాయిలింగ్ పాయింట్స్ ఎప్పుడైతే వేరువేరుగా ఉంటాయో ఒక రకమైనటువంటి ఉష్ణోగ్రతని మెయింటైన్ చేసినప్పుడు, ఇప్పుడు కొన్ని రకాల పదార్థాల బాయిలింగ్ పాయింట్స్ అనేటువంటివి 100 డిగ్రీ సెల్సియస్ గాను మరియు 80 డిగ్రీ సెల్సియస్ గాను ఉన్నాయనుకోండి. మనం ఇక్కడ 80 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ని మెయింటైన్ చేసినప్పుడు ఇక్కడ ఏ అనేటువంటి పదార్థము సపరేట్ చేయబడుతుంది. ఈ బి అనేటువంటి పదార్థం ఏదైతే ఉందో అక్కడే ఉండిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ 80 డిగ్రీ సెల్సియస్ ఉన్నటువంటి ఏ అనేటువంటి పదార్థం వేరుపడడం అనేటువంటి జరుగుతుంది. దీన్నే డిస్టిలేషన్ ప్రాసెస్ అని అంటారు. వేరు బాయిలింగ్ పాయింట్స్ ఉన్నప్పుడు ఈ స్వేదనం అనేటువంటి ప్రక్రియ మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పోలింగ్ అనేటువంటిది ఇంకొకటి ఉంది. మనకి వాయువులు, లోహంతో పాటుగా కొన్ని రకాల వాయువులు కనుక ఉన్నట్లయితే ఆ వాయువులని పోల్స్ అంటే పచ్చి కర్రలను ఉపయోగించి తిప్పినట్లయితే, ఈ విధంగా లోహము దాని లోపల కొన్ని వాయువులు అనేటువంటివి ఈ విధంగా ఉన్నాయి. సో దీని లోపల ఏం చేస్తున్నామనంటే మనం పచ్చి కర్రలను ఉపయోగించి దీన్ని తిప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం పచ్చి కర్రలను ఉపయోగించి ఈ విధంగా పోలింగ్ చేస్తామో అప్పుడు ఈ వాయువులు ఏవైతే ఉన్నాయో వాయువులు అనేటువంటివి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ విధంగా వాయువుల నుంచి లోహాలను వేరు చేసే పద్ధతినే పోలింగ్ అని అంటాము. నెక్స్ట్ ద్రవీకరణ ప్రక్రియ అని అంటారు. ద్రవీకరణ ప్రక్రియ, దీన్ని ఇంగ్లీష్లో లిక్వియేషన్ అని అనడం జరుగుతుంది. ఎప్పుడైతే మెల్టింగ్ పాయింట్స్ ఇక్కడ ఉన్నటువంటి ఏ అండ్ బి అనేటువంటి 2 పదార్థాలు అని అనుకున్నట్లయితే, బి అనేటువంటిది మనకు కావాల్సిన లోహము, ఏ అనేటువంటిది మలిన పదార్థం అనుకున్నట్లయితే, ఈ ఏను బయటికి పంపించడం కోసము, బిని సంగ్రహించడం కోసము లిక్వేషన్ అనేటువంటి పద్ధతిని ఉపయోగిస్తాము. ఈ ఏ అండ్ బిల యొక్క మెల్టింగ్ పాయింట్స్ అనేటువంటివి వేరువేరుగా ఉన్నప్పుడు ఈ లిక్వేషన్ అనేటువంటి పద్ధతిని ఉపయోగిస్తాము. అదేవిధంగా ద్రవీకరణ ప్రక్రియని ఉపయోగిస్తాము. నెక్స్ట్ విద్యుత్ విశ్లేష శుద్ధి అని అంటాము. ఎలక్ట్రోలైటిక్ ప్యూరిఫికేషన్ అని అంటాము. అంటే ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ లోపల యానోడ్ని క్యాథోడ్ని ఉపయోగించి మనకు అవసరమైనటువంటి లోహాన్ని సంగ్రహిస్తాము. మనకు అవసరం లేనటువంటి ఏవైతే మలిన పదార్థాలు ఉన్నాయో ఆ మలిన పదార్థాలు అనేటువంటివి క్యాథోడ్ దగ్గర మనకి డిపాజిట్ కావడం జరుగుతుంది. తత్ఫలితంగా మనము లోహాలను వేరు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా లోహ సంగ్రహణ శాస్త్రంలో ఉన్నటువంటి ప్రధానంగా 3 పద్ధతుల గురించి నేర్చుకోవడం జరిగింది. అవే మనకి సాంద్రీకరణ, ముడిలోహం నిష్కర్షణ మరియు లోహాలని శుద్ధి చేయడము, వివిధ రకాల క్షయకరణం గురించి నేర్చుకోవడం జరిగింది. ఇంకా మనకు మిగిలిపోయినటువంటి టాపిక్లు ఏమైనా ఉన్నాయంటే భస్మీకరణము, భర్జనము. ఓకేనా, భస్మీకరణము, భర్జనము అనగానేమి అంటే వీటినే మనము రోస్టింగ్, క్యాల్సినేషను, స్మెల్టింగ్ అనే పదాలను ఉపయోగించి వీటిని చూడడం జరుగుతుంది. ఈ లోహ సంగ్రహణ పద్ధతిలో ఉపయోగించేటువంటి ప్రత్యేకమైన పద్ధతులైనటువంటి స్మెల్టింగు, రోస్టింగు, క్యాల్సినేషను మరియు లోహాల యొక్క ఉపయోగము, అల్లాయిస్, లోహ మిశ్రమాలు అని అంటాము. అదేవిధంగా లోహాలు క్షయకరణం చెందడము అంటే తుప్పు పట్టడం అని అంటాం కదా, లోహ క్షయం చెందడము, తుప్పు పట్టడం లాంటి మన సాధారణ నిత్య జీవితంలో ఉపయోగపడేటువంటి దృగ్విషయాల గురించి మరో క్లాస్లో మళ్ళీ నేర్చుకుందాము. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.